వారం మిస్ అవ్వకుండా ఒక సాక్ష్యం, యాక్సిడెంట్ అయినప్పుడు అద్భుతంగా వాళ్ళ అన్నయ్యకి ఫోన్ వెళ్తాం. దేవుడు ఆశ్చర్యకరుడు. రెండవది, నేను చనిపోతానేమో అన్న భయాన్ని తీసివేసింది ఎవరు? యేసు ప్రభు వారు ఒక్కరే. లేదా భయంతోనే చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా భయంలోనే దేవుణ్ణి నమ్ముకున్నాను. ఈరోజు చిన్న వాక్యం, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. ఉగ్రత దినం అంటే ఎవరి ఉగ్రత? ఇది వినాలి. దేవుని ఉగ్రత దినమందు. ఒకటి, దేవుడు మన మీద ఉగ్రత చూపిస్తే ఎవరి మీదనైనా సరే ఇక ఎవరు తట్టుకోలేరు. ఆయన ఉగ్రత వచ్చిందంటే. ఉగ్రత ఎలా వస్తుంది? దేవుడు కోపగిస్తే ఆ ఉగ్రత మనుషుల మీదకి ఎలా వస్తుంది? అతివృష్టి అనావృష్టి సంభవించడం వల్ల, రోగాలు వెచ్చలేడడం వల్ల, తెగుళ్ళు రావడం వల్ల. తెగుళ్ళు వచ్చినాయి అనుకోండి, తట్టుకోలేరు. రోగాలు పెచ్చరిల్లితే తట్టుకోలేరు. ఎంత డబ్బు కావాలండి రోగాలు తగ్గించుకోవడానికి? ఈ మధ్య ఒక ఆయన చెప్తున్నాడు, ఒక ఆయనకి అడుగుతుంటే, అయ్యా మనం 40 సంవత్సరాలు కష్టపడి ఆస్తి సంపాదిస్తే 4 రోజుల్లో ఆసుపత్రులు అయిపోతాయి అయ్యా అని చెప్తున్నాడు. అయిపోయిన తర్వాత ఉగ్రత ఏ రూపాయనైనా మనుషుల మీదకి వస్తుంది, కానీ డబ్బులు ఉపయోగపడవు, ఆస్తి ఉపయోగపడదు. ఉదాహరణకు పాము ఎదురొచ్చిందనుకోండి, పరిగెత్తుకుంటూ వెళ్ళి బీరువాలో డబ్బులు తెచ్చి నీకు దండం పెడతాయి, డబ్బులు తీసుకొని వెళ్ళమంటే దానికి ఏమైనా అర్థమవుతుందా? అర్థమైద్దా? పిచ్చుకొక్క ఎదురొచ్చింది అనుకోండి, పిచ్చుకొక్క ఎదురొచ్చి గాండ్రించి గుర్రమంది అనుకోండి, లేవులో డబ్బులు తీసి ఇదిగో ప్లీజ్ నన్ను వదిలిపెట్టంటే, డబ్బులంటే దానికేం తెలుసు? తెలియదు. ఇప్పుడు ఈ మధ్య భయంకరమైన వరదలు మన దగ్గర ప్రాంతంలో చూసాం. ఒక నెల రోజుల ముందేమో కేరళలో చూసాం. అసలు కొట్టుకొని పోయారు, ఎటు పోయారో తెలియదు. ఇప్పుడు మన దగ్గర ప్రాంతంలో విజయవాడలో 175 సంవత్సరాల తర్వాత వచ్చిందంట వరద, భయంకరమైన వరద. ఈ వరదలో ఇప్పుడు కులం పనికి రాలేదు, మతం పనికి రాలా, ఎవరు భోజనం తెచ్చిస్తారా అని ఎదురు చూస్తున్నారు, ఎవరు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని ఎదురు చూశారు. ఇప్పుడు ఏం పనికి రాలా? మనుషులు ఏర్పాటు చేసుకున్నవి ఏమి పనికి రాలేదండి. ఎవరు ఇస్తే అది తీసుకొని తింటున్నారు, తాగుతున్నారు. ఏదైనా అంతా బాగున్నప్పుడు వేరు, బాగలేనప్పుడు వేరండి. ఏమి లేకపోతే భగవంతుడా నువ్వు ఎక్కడున్నావు అని అనుకుంటారు. కడుపు నిండిందంటే భగవంతుడు ఎవరు అని అంటారు. ఆ మాట బైబిల్లో కూడా ఉంది. ఈ మున్సిపాలిటీ చెత్త ఎత్తుకొని వెళ్ళే ట్రాక్టర్ ఉండిద్ది కదా, మున్సిపాలిటీ చెత్త ఎత్తుకొని వెళ్ళే ట్రాక్టర్, ఆ ట్రాక్టర్లో ప్రయాణం చేస్తున్నారు.
వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం, ఒకసారి వెళ్ళడం కోసం. అదే బాగుంటే ముక్కులు మూసుకునేవాళ్ళు, చీ అని దూరంగా వెళ్ళేవాళ్ళు, కారు కావాలనుకునేవాళ్ళు, బస్సులు కావాలనుకునేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ వద్దు, ఏదో ఒకటి ముందు బయటపడితే చాలు. దేవుని వాక్యంలో రాయబడిన ఏ మాట కూడా ఎప్పుడు కూడా నిరర్థకం కానేరదు. చాలా రోజుల నుంచి ఇక్కడ మీరు ఈ వాక్యాలు వింటా ఉన్నారు. దేవుని ఉగ్రత మనుషుల మీదకి వస్తే ఎవరికి ఏమి చేయాలో అర్థం కాదు. ఆస్తి అసలు ఉపయోగపడదు. దేవుని ఉగ్రత నుంచి మళ్ళుకోవాలంటే ఒకే ఒక్క మార్గం. దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకోవటమే. ప్రభువా నన్ను కనికరించమని ప్రాధేయపడటమే, వేడుకోవటమే. అప్పుడు ఆయన ఉగ్రతను మళ్లించుకుంటాడు. రెండవది, మన స్థితిని గుర్తెరిగి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభువా అని ప్రాధేయపడటమే. వేరొక దారి లేదండి. అందుకని ఈరోజు ఈ చిన్న మాటల్లో మీరేమి నేర్చుకోవాలని అంటే, దేవుని దగ్గరకు వచ్చి ఆస్తి సంపాదించుకోవడానికి తపన ఆపాలి. ఆస్తి పెంపొందించుకోవడానికి ప్రయాస ఆపాలి. ఏ రోజుకి ఆ రోజు కింద వాక్యంలో రాయబడి ఉంది, నీతి మరణము నుండి రక్షించును. ఆస్తి అక్కడికి రాలే కానీ ఏమక్కడికి వస్తుంది? నీతి. మనం జీవించిన నీతి అక్కడికి వస్తుంది. నీతిని సంపాదించుకోవాలి, దేవుణ్ణి సంపాదించుకోవాలి. మన దేవుడు ఎవరు? మనందరి దేవుడు ఎవరు? మనల్ని పుట్టించింది ఎవరు? మనల్ని బ్రతికిస్తున్నది ఎవరు? మనల్ని పోషిస్తున్నది ఎవరు? తెలుసుకుని ఆ దేవుని దగ్గరికి వెళ్తే ఉగ్రత రాదు. ఒకవేళ ఉగ్రత వస్తే దేవుని సన్నిధానంలో మనం సంపాదించుకున్న నీతి ఒక టికెట్ వల్లే మనల్ని కాపాడుతుందండి. అర్థం కావండి. ఒక పాస్ తీసుకుంటాం మనం దేవుని దగ్గర, నీతి అనే ముద్ర. అది మాత్రమే రక్షిస్తుంది. అయితే ఇంకొక విషయం, మన వరదల్లో చర్చిలు కూడా కొన్ని మునిగిపోయినాయి. చర్చిలు కొట్టుకొని వెళ్ళిపోయాయి. చర్చి లేదు. ఒక పాస్టర్ గారు మంచినీళ్ళ కోసం దిగి బిడ్డ 2 రోజుల నుంచి మంచినీళ్ళు లేకపోతే నాన్న మంచినీళ్ళు అని అడిగితే పాస్టర్ గారు మంచినీళ్ళ కోసం అని పై అపార్ట్మెంట్ లో నుంచి కిందకి దిగి ఆయన కూడా కొట్టుకొని పోయాడు, చచ్చిపోయాడు. మరి మనం నీతిగా ఉంటే దేవుడు మరణం నుంచి తప్పించాలి కదండి. ఇట్లా ఎందుకు జరిగిందనంటే, మన సమయం అయిపోయిన తర్వాత దేవుడు ఏదో విధంగా తీసుకొని వెళ్తాడు. మన సమయం, ఈ మాట నేను ఎన్నోసార్లు చెప్పాను. దేవుడు ఒకటవ రోజు నుంచి అలానే ఇన్ని రోజులు ఈ మనిషి భూమి మీద బ్రతకాలని నిర్ణయించి ఉంచాడు. ఈ నిర్ణయంలో ఈ మధ్యలో ఏమైనా ఆపత్కాలంలో మరణ భయం కలిగితే, కరువులు కానివ్వండి, అతివృష్టి కానివ్వండి, అనావృష్టి కానివ్వండి, మన పైన పడినప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చి ధైర్యంగా, ప్రభువా నేను నీ బిడ్డనయ్యా, నీ ఇష్టమయ్యా, నన్ను కనికరించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటే ఆయన కనికరించి నువ్వు ఎంతకాలం బ్రతకాలో అంతకాలం ఆయన బ్రతికిస్తాడు. ఇక దీనికి తిరుగులేదు. కరోనాలో చాలా మంది పాస్టర్లు, ఎక్కువ మంది పాస్టర్లే చనిపోయారు, సేవకులే చనిపోయారు. ఇక మిగతా వాళ్ళు చాలా మంది చనిపోయారు. మొత్తానికి మనం దేవుని దగ్గరకు వచ్చి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నీతిని సంపాదించుకోవాలి, దేవుణ్ణి మనము సంపాదించుకోవాలి. మన కళ్ళ ఎదుట జరుగుతున్న పరిస్థితులు జాగ్రత్తగా చూసి మనం ఒక నిర్ణయానికి రావాలి. అడేదో జరిగింది మనకేం కాదు, కేరళలో జరిగింది, విజయవాడలో వచ్చిందని ఎవరు అనుకోలే. నిద్రపోయారు 3 గంటల సమయంలో. ఎవరికి తెలియకుండా అందరి ఇళ్లలోనికి నీళ్లు వచ్చేసేసినాయి భయానకరంగా. ఎటు వెళ్ళలేకపోయారు, బంధించేసేసేసినాయి నీళ్లు అలాగే అందరినీ. ఏం చేయలేకపోయారు. మనకు ఎందుకు వచ్చిందిలే అనుకోకూడదు. ఉగ్రత ఎప్పుడు ఎవరి మీదకి ఎలాగొస్తుందో తెలియదు. మనం నీతిగా ఉంటే మన మొర ఆలోచించి దేవుడు మనం ఎంతకాలం బతికిస్తాడో అంతకాలం దేవుడు బ్రతికిస్తాడండి. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి, అందరు ఏం చేయాలి?
దేవుడు మీకు నిర్ణయించిన నిర్ణయ కాలం అంతా బ్రతకాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కుదిరినప్పుడు ప్రార్థనకు రావాలి. కుదరకపోతే సాగులు చెప్పాలి. అంతేగా? జాగ్రత్త పడాలండి. చెప్పలేము. అక్కడ వరద వచ్చింది, మన గుంటూరు ప్రాంతానికి వరద రాదులే. వాస్తవం, గుంటూరుకి వరద తాగడం కష్టం. ఎందుకంటే 3 కిలోమీటర్ల ఎత్తులో ఉంది రాష్ట్రంలో. అగ్ని ప్రమాదం రావచ్చు వరద రాకపోతే. అవునా కదా? వరద రాకపోతే దేవుని ఉగ్రత, అతివృష్టి, అనావృష్టి ఏదో విధంగా రావచ్చు, చెప్పలేము. భూకంపం రావచ్చు, ఏదొచ్చిందో తెలియదు. ఇప్పుడు చనిపోబోయే నాటికి ఆ క్షణం మనం ప్రభు ఎదుట కన్ను తెరిచిన తర్వాత ఎలా కనబడాలి? నిండుగా మెండుగా చక్కగా కనబడాలి. నిండుగా మెండుగా ప్రభు ఎదుట ఎప్పుడు చక్కగా కనబడతాం దేవుని పిల్లలం. మనం చేయవలసిందంతా ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, దేవుని పరిచర్య, దేవుని సన్నిధానంలో ఉండి కొనసాగుతూ ఉంటే అక్కడ దేవుని దగ్గర నిండుగా మెండుగా కనబడతాం. ఇప్పుడు మీరు కుదిరినప్పుడు దేవుని దగ్గరికి, కుదిరినప్పుడు సాగులతో ఉన్నారనుకోండి, ఇదంతా దేవునికి ఎట్లా కనబడుతుంది? ఎలా కనబడుతుంది? మార్టిన్ లూథర్ గారు చనిపోబోయే ముందు ఆయన అంత పరిచర్య చేసి చనిపోబోయేటప్పుడు పక్కన పాస్టర్ గారితో చెప్పాడంట. పక్కన ఎందుకు ఆయన అంత భయపడుతున్నావు, ఎందుకు అంత బాధపడుతున్నావు అంటే, ఇక నేను దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నాను, దేవుని దగ్గర ప్రత్యక్షం అవుతాను. ప్రత్యక్షం అయిన తర్వాత నేను చేయవలసిన పని చాలా ఉంది, చేయలేదు. దాని గురించి ఏం సమాధానం చెప్పాలి? అంత సేవ చేసిన ఆ సేవకుడే అంత భయపడితే, ఇప్పుడు దేవుడు మనకు చిన్న చిన్న పనులు అప్పు చెప్తా ఉన్నాడు. ఆ పనుల విషయంలో మనం దేవునికి ఏం లెక్క అప్పు చెప్పాలి? ఉగ్రత సంగతి, ఉగ్రత వచ్చినా ఉగ్రత రాకపోయినా ఏదో ఒక రోజు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ దేవుని దగ్గరికి వెళ్ళబోయే లోపు మనల్ని మనం అలంకరించుకోవాలి దేవుని క్రియల చేత, ప్రార్థన విజ్ఞాపనముల చేత. ఇప్పుడు నాకేం పని లేకనా, బుధవారం రండి, శనివారం రండి, 1వ తారీఖు రండి, 7వ తారీఖు రండి, ప్రార్థన చేసుకున్నామని నాకేం పని లేకనా చెప్తుంది. సిద్ధపరచడం కోసం మిమ్మల్ని మనం సిద్ధపడి ఉన్నాం అనుకోండి, మనకి ఎన్ని దినాలు ఉన్నాయో అన్ని దినాలు దేవుడు బతికిస్తాడు. ఒకవేళ దినములు అయిపోయినాయి అనుకోండి, అటువంటి పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, దేవుని దగ్గర ప్రత్యక్షం అయితే, ప్రభువా నీవు నాకు అప్పగించింది ఇదిగో, నేను నాకు చేత నేనంత మట్టుకు చేశానయ్యా అని చెప్పామనుకోండి, అది సంతోషం, అది సౌభాగ్యం. రాత్రి వాళ్ళు పేట నుంచి వచ్చారు, పగులు పనికెళ్ళి జ్వరంతో ఉండి జలుబులతో ఉండి పేట నుంచి వచ్చి ప్రార్థన చేశారు. తెల్లారుజాములో ఇక్కడ ప్రార్థన చేసుకున్నాం. యేసుప్రభు వారి వాటి గురించి ఏం చెప్పారంటే, ఐహిక విచారములు, తిండి వలన, మత్తు వలన మీ హృదయములు ఒకవేళ మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు రాకుండా చూసుకోండి. ఆ దినం అకస్మాత్తుగా, ఇప్పుడు ఉగ్రత దినం అలా ఉంచండి. ఈ అతివృష్టి, అనావృష్టి, వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అసలైన ఉగ్రత దినం ఒకటి ఉంది, యేసయ్య రాకడ సమయం. అది ఎప్పుడో ఎవరికి తెలియదు. కడబోరు ఒక్కసారి మోగానే మెలకుగా ఉన్నవారు, ప్రార్థనా పనులు ఆశతో ఉన్నవారు ఆ కడబోరు స్వరం విని దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు, దేవుని దగ్గరికి చేస్తారు. ఈ నిర్లక్ష్యంగా ఉన్నవారు, బాధలతో ఉన్నవారు, ఐహిక విచారాలతో ఉన్నవారు, బాగా తిని నిద్రపోయేవాళ్ళు, తిండి వలన యేసుప్రభువు రాశారు అక్కడ, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వల్ల మీ హృదయంలో ఒకవేళ మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా వస్తే ప్రభు ఎదుట
మీరు నిలబడలేకపోతారేమో. మనం ఇక్కడ ప్రార్థన చేసి దేవుని శక్తిని సంపాదించుకోవాలి ఎక్కువగా. ఆ దేవుని శక్తి కలిగిన వారు దేవుని ఎదుట నిలవబడగలుగుతారు. దేవుని శక్తి లేకపోతే నేను చివరిగా ఒక మాట అడుగుతున్నాను, మీరు గట్టిగా సమాధానం చెప్పాలి అందరూ. ఇప్పుడు నేను చెప్పే మాటల ప్రకారం కాకుండా, నేను అడిగిన ప్రశ్నల ప్రకారం కాకుండా, ఇంకా ఏ పాస్టర్ అయినా అమ్మా ఇలాగైనా దేవుని దగ్గరికి వెళ్తాము అని చెప్తే, మీకు ఆ మాట మీద నమ్మకం కలిగితే అలాగే భక్తి చేసుకోండి. నేను అసలు కాదన్నా. రెండవది, అన్నయ్య దేవుడు నాకు చెప్పాడు, నాతో మాట్లాడుతున్నాడు, ఇట్లా కూడా చేసుకుంటే ఏం కాదులే అని దేవుడు చెప్పాడని మీకు స్పష్టమైంది అనుకోండి, మీరు ఎలా ఉండాలో అలాగూ ఉండండి. నేను చెప్పేది ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో పౌలు గారు గలతీయుల సంఘానికి ఏం చెప్పారంటే, నా సువార్త ప్రకారము గాక ఎవడైనా వేరే సువార్త తీసుకొని వచ్చి ఏదైనా మాటలు మీకు చెప్తే వాడు శాపగ్రస్తుడు. ఎందుకు? నా కోసం నేను చెప్పుకోవట్లా. మీరు సిద్ధపడాలి, మీరు అలంకరించబడాలి, మీరు పెళ్లి కుమార్తె వలె తయారవ్వాలి, ఉగ్రత దినం నుంచి మీరు తప్పించుకోవాలి. దేవుని ఎదుట మీరు అలంకరించబడి పెళ్లి కుమార్తె వలె, వధువు సంఘం వలె దేవుని ఎదుట నిలవబడాలి. ఆయన ఎదుట నిలవబడాలి. ఒకవేళ అట్లా చేయొచ్చు, ఏం కాదు అనుకుంటే అట్లాగే చేసుకుంటా వెళ్ళండి. ఉగ్రత దినం రోజు విడవ పెట్టారనుకో, అక్కడ ఇంకా ఏముందండి చెప్పండి? బైబిల్ పాఠాలు వింటున్న వారే కదా, తెలియని వాళ్ళకైతే వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు. వాక్యాలు వింటున్న వారే కదా. ప్రార్థనకు రావటం మంచిదా, ప్రార్థన వదిలిపెట్టడం మంచిదా? త్వరగా చెప్పండి. ప్రార్థన చేయకుండా పడుకోవడం మంచిదా, బాధపడి ప్రార్థన చేయడం మంచిదా? చెప్పండి త్వరగా. సమస్యలు అందరి ఇళ్లలో ఉన్నాయి. నాకున్న సమస్య నాకుందండి. వాటిని చూస్తే నేను ఇంట్లో ఉండను, సంఘంలో ఉండను, ఎక్కడికో వెళ్ళిపోతాను, ఉండను. చాలా ఎంత చెట్టుకు అంతే కాదన్నట్టు ఎవరికి ఉండవలసిన సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. సమస్యలు పట్టుకొని ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకొని బలహీనలు అయిపోయి దేవునికి దూరం అయిపోతే ఉగ్రత దినం వస్తే అప్పుడు ఎవరు నిన్ను తప్పిస్తారు? ఎంత స్వార్థ చేయాలో అంత స్వార్థ చేయండి, ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేయండి. నేను చెప్పేదానికి మీ మనసు ఒప్పకపోతే, మీరు అనుకున్న దానికి మీ మనసు అలా చేసుకుంటామంటే అలాగే చేసుకోండి. అసలు నేను అభ్యంతరం పెడతాను, నేనెవరిని? కాకపోతే నా దగ్గర ఉంటే వాటికి చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి, నడవాలి, చేస్తే అందరం దేవుని దగ్గర సంతోషంగా ఉంటామండి. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో, ఎప్పుడు ఏది పైబడి వస్తుందో మనకు తెలీదు. ప్రార్థన చేసుకోండి, ప్రభువా నన్ను వాడుకొని నన్ను అడగండి. రండి, దేవుని దగ్గరికి రండి, దేవుని దగ్గరికి రండి మనసారా. నిందలు పడండి, దెబ్బలు తినండి, బాధలు అనుభవించండి, పరిశుద్ధంగా మారండి, ప్రభు ఎదుట నిలవబడండి. అది మనందరికీ సంతోషం. ఈ రోజుకి ఆ రోజు మనం ఏం సంపాదించుకోవాలి? నీతిని సంపాదించుకోవాలి. ఒక్కళ్ళు సాక్ష్యం చెప్పారు ఇక్కడ, అది విని మనం ప్రార్థన చేసుకున్నాం. ఆరోగ్యం వాళ్ళ ఇంట్లో ప్రార్థన రోజు వీళ్ళందరూ పనికి వెళ్తుంటే వాళ్ళ ఓనర్ ఏమన్నాడో మనమ్మ ఎలియా వచ్చి సాక్ష్యం చెప్పింది. తర్వాత మనం ప్రార్థన చేసుకున్నాం. వాళ్ళు పనికి వెళ్ళమంటే వాళ్ళు ఓనర్ ఏమన్నాడో వినండి, మీరందరూ వినండి.